బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆకాశంలో కనిపించనున్న అద్భుత దృశ్యం చంద్రుడు ఎర్రగా మారే అరుదైన ఘట్టం. దాదాపు 82 నిమిషాల పాటు బ్లడ్ మూన్ గ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సంపూర్ణ గ్రహణం 11 గంటలకు మొదలవుతుంది. బ్లడ్ మూన్ ను చూసేందుకు కళ్లద్దాలు అవసరం లేదు అని అంటున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నాయి శాస్త్రాలు. ఆకాశంలో అద్భుతాలు ఎప్పుడో కాని జరగవు కదా. ఈ రోజు అలాంటి ఓ అరుదైన దృశ్యానికి ఆకాశం వేదిక కానుంది. ఎర్రటి చంద్రుడు అంటే బ్లడ్ మూన్ మన కళ్ల ముందు కనువిందు చేయనున్నాడు. ఖగోళ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. ఈ అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూసే అవకాశం ఉంది. సాధారణంగా చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. కానీ ఈసారి వాతావరణం అనుకూలిస్తే ప్రపంచవ్యాప్తంగా అంటే 85% మంది ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించగలరని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఈ బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం మనం చూస్తే ఈ చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. సరిగ్గా అంటే 11 గంటల 41 నిమిషాలకు చంద్రుడు అత్యంత ఎర్రని రంగులోకి మారుతాడు. ఆ తర్వాత రాత్రి 2 గంటల 25 నిమిషాలకు ఈ గ్రహణం పూర్తిగా ముగుస్తుందని చెప్తున్నారు. ఈ అద్భుతమైన దృశ్యం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో కాంతి కాలుష్యం కారణంగా స్పష్టత తక్కువగా ఉండొచ్చు. బట్ హిమాచల్, లద్దాఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్ వంటి ప్రాంతాల్లో మాత్రం ఈ దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ బ్లడ్ మూన్ ని చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన అద్దాలు కానీ టెలిస్కోప్స్ కానీ అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైందే. కంటితో నేరుగా చూసినా ఎలాంటి సమస్య ఉండదని చెప్తున్నారు. అలాగే మీరు మీ మొబైల్ ఫోన్ కెమెరా లేదా మంచి DSLR కెమెరాతో ఈ దృశ్యాన్ని ఫోటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ బ్లడ్ మూన్ వెనుకున్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుంది. అప్పుడు సూర్యుడి కిరణాలు భూమి వాతావరణం గుండా వెళ్తాయి. మన భూమి వాతావరణం నీలిరంగు కాంతిని ఎక్కువగా ఫిల్టర్ చేస్తుంది. ఈ ప్రక్రియలో ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చంద్రుడిపై పడతాయి. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో మెరుస్తూ మనకు కనిపిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సాధారణంగా ఇలాంటి అద్భుతాలు 2 నుండి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు 10 సంవత్సరాలకు ఒకసారి కూడా రావచ్చు. అందుకే దీన్ని ఒక గొప్ప ఖగోళ పండుగ కూడా చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. అయితే గ్రహణ నియమాలు, సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం 6 గంటలలోపు భోజనాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు. 6 గంటల తర్వాత నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం చాలా బెటర్. అలాగే గ్రహణ సమయంలో నిద్రపోకూడదని కూడా శాస్త్రం చెప్తోంది. బదులుగా ఈ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించడం చాలా ఉత్తమం అని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మన శాస్త్ర ప్రకారం మనం చూస్తే గ్రహణ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం, పూజా కార్యక్రమాలు చేయడం వంటి వాటికి కూడా మనం దూరంగా ఉండాలని చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఇంట్లోనే ఉండాలని కూడా పండితులు సూచిస్తున్నారు. ఇది మనకు, మన కుటుంబానికి క్షేమం అని కూడా భావిస్తారు. ముఖ్యంగా గర్భిణీలు ఈ చంద్రగ్రహణం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి ముందు తలస్నానం, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం ఆచరించడం మంచిదని చెప్తున్నారు. ఈ స్నానాలు గ్రహ ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తాయని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. గ్రహణాన్ని ఎవరైనా చూడొచ్చు. సైన్స్ ప్రకారం చంద్రగ్రహణాన్ని నేరుగా చూసినా కూడా కంటికి ఎలాంటి హాని ఉండదని కూడా చెప్తున్నారు. టెలిస్కోప్ లేదా ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు లేకుండా కూడా దీన్ని చూడొచ్చు. అయితే సంప్రదాయ నమ్మకాల ప్రకారం గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని అదృశ్య కిరణాలు భూమిపై పడతాయని, అవి గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వారి కడుపులోని శిశువుకు హాని చేస్తాయని ఒక బలమైన నమ్మకం మన సమాజంలో కూడా ఎప్పటి నుంచో ఉంది. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు బయటకు వెళ్ళకూడదని కూడా తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకంగా కూడా ఉంది. గ్రహణ ప్రభావం వీరిపై ప్రతికూలంగా ఉంటుందని, ముఖ్యంగా గర్భిణీలు బయట ఉంటే పుట్టబోయే పిల్లలపై ప్రభావం పడుతుందని కూడా భావిస్తూ ఉంటారు ఇంట్లో అందరూ. అలాగే పదునైన వస్తువులను వాడటం వల్ల పిల్లలకు అంగవైకల్యం వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు.